శాంతి. నమస్కారం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోని ఆది రత్నాల గురించి ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఆది రత్నమైన చంద్రహాస్ దాదా గారు ఎలాంటి సేవలు అందించారు అన్న విషయాన్ని బ్రహ్మకుమార్ శ్రీనివాస్ అన్నయ్య గారి ద్వారా వివరంగా తెలుసుకుందాము. చంద్రహాస్ దాదా గారి గురించి. అన్నయ్య, ఓం శాంతి. నమస్కారం. ఆది రత్నాలు కార్యక్రమానికి స్వాగతం. అన్నయ్య, ఆది రత్నాల గురించి చాలా వివరంగా మీ ద్వారా తెలుసుకుంటున్నాము. మరి ఈరోజు చంద్రహాస్ దాదా గారు ఎటువంటి సేవలు అందించారు అనే విషయాన్ని తెలియజేస్తారా? చంద్రహాస్ దాదా సింధ్ హైదరాబాద్లో ఎప్పుడైతే మన యజ్ఞం మొదలైందో అప్పటి నుండి వాయిస్ రికార్డింగ్ చేసేది కూడా రెస్పాన్సిబిలిటీది చంద్రహాస్ బాబుజీ. అంటే ఎవరి వాయిస్ రికార్డ్ అన్నయ్య? బ్రహ్మ బాబా మురళి చెప్పేది, మమ్మ కూడా చెప్పేది. అయితే బాబా మమ్మ యొక్క మురళి ఆ రోజులలో కేవలం వారిదే రికార్డింగ్ అయ్యేది. అదే మురళి మనం ఈరోజు కూడా ప్రింట్ చేసిన తర్వాత మనం వింటున్నది అదే అన్నమాట. మురళి అంటే మనం భగవంతుడి మహావాక్యాలు. అంటే భగవంతుడి మహావాక్యాలు అని అనకుండా మనం స్ట్రైట్గా బ్రహ్మ బాబా మమ్మ అని ఎందుకన్నామనంటే, శివబాబా వచ్చిన తర్వాత ఎప్పుడైతే బ్రహ్మ బాబాకి తెలిసిందో, అంతకుముందు బాబాకు కూడా తెలియదు అనమాట యాక్చువల్లీ ఎవరు వస్తున్నారు, ఎవరు ఏం చెప్తున్నారు నా ద్వారా అనేటువంటిది. కానీ తర్వాత ఎప్పుడైతే ఫైనల్ అయిపోయిందో ఈ స్వయం పరమాత్ముడు వచ్చి నా ద్వారా ఈ జ్ఞానం చెప్తున్నాడు, అంటే బ్రహ్మ బాబా గారి ద్వారా. బ్రహ్మ బాబా ద్వారా. అయితే ఆ వాయిస్ రికార్డ్ కావాలి కదా. అయితే ఆ రోజుల్లో ఒక చిన్నది, ఆ రోజుల్లో ఆ టెక్నాలజీ వేరు, ఇప్పటి టెక్నాలజీ వేరు. అయితే బాబా రికార్డ్ చేసేది. అయితే కొంతమంది అక్కయ్యలు బాబా చెప్తుండగానే సింధీలో రాసేది. వారికి జనరల్గా ఎవరైతే చదువుకున్నారో అదే భాషలో ఎక్కువ చదువుకున్నారు కాబట్టి చాలా ఫాస్ట్గా సాఫ్ట్గా మంచిగా ఫాస్ట్గా రాసుకునేది. సో అయితే చంద్రహాస్ దాదా యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, అది ఎన్ని సంవత్సరాల తర్వాత రికార్డింగ్ మషిన్ వచ్చింది అన్నది నాకు గుర్తులేదు, కానీ వచ్చినప్పుడు మాత్రం దాదా మొదలు పెట్టాడు చంద్రబాబుజీ వాయిస్ రికార్డు. అదే మురళి మేము ఈ రోజు కూడా వినాలి అని అంటే మేము వినొచ్చు అనమాట, మమ్మాది కానీ బాబాది కానీ. ఆ వాయిస్ రికార్డ్ ని ఈ రోజు కూడా వినొచ్చు. ఓకే. అయితే ఆ రోజుల్లో నేను చాలా సంవత్సరాల వరకు అది సిస్టమ్ నడిచింది. కాకపోతే ఏంటంటే దాంట్లో మళ్ళీ డెవలప్మెంట్ చేశారు రికార్డింగ్ సిస్టంలో, మషిన్లో. అది టెక్నాలజీ అది పెరుగుతూనే ఉంటుంది, సైంటిస్టులు ఇంజనీర్స్ అందరూ చూస్తుంటారు. అయితే ఒక మషిన్ మళ్ళీ ఇక్కడికి భారతదేశం వచ్చిన తర్వాత కూడా ఒక మంచిది ఆ రోజుల్లో అడ్వాన్స్ ఏదైతుందో రికార్డింగ్ చేసేది. సో ఆ మషీను నేను చాలా సంవత్సరాల వరకు, చంద్రహాస్ బాబూజీ ఉన్నంత వరకు కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి మషినరీ బాబూజీ దాన్ని కాపాడుతూ వాడుతూ జాగ్రత్త పడుతూ ఏదన్నా రిపేరింగ్ ఉంటే రిపేరింగ్ చేయిస్తూ అలాగా ఇప్పటి వరకు కూడా ఆ మషీన్ ఉన్నది. కొన్ని ఖరాబ్ అయినాయి, కానీ ఒకటి రెండు మాత్రం సింపుల్గానైతే ఇప్పటికీ ఉన్నదన్నమాట. అయితే దాదా ఏంటంటే ఆయన నిజ సంస్కారాలు నేను చూసింది ఏంటంటే ఎకానమీ ఎక్కువ. అంటే ఏంటనే గారు ఎకానమీ అని అంటే పొదుపు చేయడం, ఏదైనా సరే వేస్ట్ కాకుండా ఏ వస్తువు అయినా సరే A to Z ఆయన స్వయం కోసం కానీ డిపార్ట్మెంట్ కోసం కానీ ఏదైనా సరే సేవ కోసం అయినా సరే మనం సేవ కూడా చేయాలి, కానీ ఎకానమీగా చేయాలి, కొంచెం పొదుపుగా చేయాలి. పని కూడా మంచిగా కావాలి, చీప్గా కాకూడదు, మంచిది కావాలి, కానీ దాంట్లో పొదుపు కూడా ఉండాలి. జీవితంలో చూసినట్లయితే కొన్ని ఎలా ఉంటాయి అని అంటే మనం కావాలంటే దాన్ని ఎక్కువ ఖర్చుతోటి చేయొచ్చు,
కొంచెం పొదుపుతోటి కూడా మనం చేయొచ్చు, మళ్ళీ రిజల్ట్ అంతే వస్తుంది. ఓకే. కానీ మనం అటెన్షన్ ఇవ్వకుండా చేయడం వల్ల అది ఎక్కువగా ఖర్చు అవుతుంది, వేస్ట్ ఖర్చులు పోతాయి. అయితే దాదాలో ఉన్నటువంటిది ఇది ఏంటంటే బాబా కూడా మురళీలో చెప్పాడు, కమ్ ఖర్చా బాలా నసీన్. అంటే దాని భావం ఏంటనంటే, శబ్దాల్లో వరకు మనం వెళ్ళకుండా భావం ఏంటంటే కి తక్కువ ఖర్చులో కూడా మనం ఎక్కువ సేవ చేయాలి అనేటువంటి భావం అన్నమాట. అలాగనే ప్రతి వాళ్ళు అలాగనే చేసేది, కానీ మనం స్పెషల్లీ ఈ దాదా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాము. అయితే ఆ రికార్డింగ్ సిస్టమ్ ఒకటి ఉండే. అయితే ఇంకొకటి బాబా బ్రహ్మ బాబా స్వయంగా అతనికి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా చాలా ప్రేమగా చూసుకునేది. ఓకే అన్నయ్య, చంద్రహాస్ దాదా గారి యొక్క విశేషతలు, వారు అందరికీ ఎలాంటి స్ఫూర్తినిచ్చారు అన్న విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు.